హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫన్ వ్లాగ్స్. ముందుగా అందరికి రోజున సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో ముందే నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి సో ఇలా పూజకు కావాల్సినవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ రోజైతే నాకు సేమియా చేయాలనిపించింది ప్రసాదం కింద. సో సేమియా అయితే చేశాను. నెక్స్ట్ అయితే పూజకు కావాల్సినవన్నీ అంటే ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ కూడా ముందుగానే సర్దుకున్నాను. సో ఇలా సర్దుకుని నెక్స్ట్ అయితే యుగాది అయితే నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం యుగాది పండుగ మా అత్తయ్య గారి ఇంటికాడ అంటే మా ఇంటికాడ మా ఓన్ హౌస్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఉగాది. సో ఈ యుగాది మా రేయాన్స్ బాబు కూడా సో పక్కన కూర్చునే ఉగాది పచ్చడి కూడా నాతో పాటే ప్రిపేర్ చేశాడు. సో అది కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను రేయాన్స్ బాబు అయితే పూజ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే నేను పూజ ఎప్పుడు చేసినా నాకు పూజ చేయాలని పూజ ఎప్పుడు చేసినా ఇలాగే పసుపు కుంకుమ అలాగే గంధం అక్షింతలు దేవుళ్ళకి అయితే సమర్పించుకుంటాను. సో నాకు పూజ ఎప్పుడు చేసినా ఇలా చేస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది, అంటే మనస్ఫూర్తిగా ఉంటుంది, మనస్ఫూర్తిగా పూజ చేసినట్టు అనిపిస్తుంది. సో ఇలాగైతే నేను ఫస్ట్ పసుపు కుంకుమ అలాగే గంధం అక్షింతలు వేసి నెక్స్ట్ సమర్పించుకుని నెక్స్ట్ అయితే హారతి దీపారాధన చేసుకుని హారతి ఇచ్చుకుంటాను. సో నెక్స్ట్ మా రేయాన్స్ బాబు కూడా అదే ఫాలో అయ్యాడు. సో ఇక్కడ మా రేయాన్స్ బాబుకి ఈ సింపుల్గా ఈ డ్రెస్ అయితే వేశాను. ఇప్పుడు ట్రెడిషనల్గా అయితే ఏం డ్రెస్ వేయలేదు ఉంది కానీ సో ఇప్పుడు సమ్మర్ కదా. సో మాకు ఇంకా ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంటే తిరుపతి వెళ్దాము, అంటే వెంకటేశ్వర స్వామి గుడికి, అలానే దుర్గమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళాము. సో ఉగాది రోజు అన్ని ప్లాన్స్ ఉన్నాయి. కానీ సమ్మర్లో మనం ట్రెడిషనల్ వేరేసి అలా సఫర్ చేయడం ఎందుకని రేయాన్స్కి ఫ్రీగా ఉంటుంది కదా అని ఈ సింపుల్గా ఈ డ్రెస్ అయితే వేసాను. నెక్స్ట్ రేయాన్స్ బాబు కూడా నన్ను చూసి ఫాలో అయిపోయాడు. ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకుని నెక్స్ట్ అయితే దుర్గమ్మ తల్లికి కుంకుమ బొట్టు అయితే పెట్టాడు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే చెప్పలేదు. సో నెక్స్ట్ అయితే దండం పెట్టుకున్నాడు. సో వాడే దండం పెట్టుకున్నాడు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి వాటి అర్థాల గురించి చూద్దాము. అయితే ఫస్ట్ తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా పిలుస్తారు. అంటే ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతన్ని మహిళగా తయారు చేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకుని 60 మంది పిల్లలను కన్నాడు. సో అయితే 60 మంది పిల్లలు ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు. సో అలా నారదుడిని 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికి కూడా మనం పిలుస్తున్నాము. అయితే తెలుగు సంవత్సరాల్లో ఉన్న మొత్తం 60 పేర్లు అంటే ఫస్ట్ ప్రభవ విభవ శుక్ల అలా 60 పేర్లు 60 నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 38వ క్రోధినామ సంవత్సరం అనేది జరుగుతుంది. క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అని చెప్తున్నాం కదా. సో క్రోధి అని ఇప్పుడైతే ఈ సంవత్సరం ఏమైతే క్రోధినామ అంటే కోపం అయితే ఉంటుంది, కోపం కలిగిస్తుందంట. సో అందరిలో అలాగే ప్రకృతిలో కూడా కోపం కలిగిస్తుందంట. సో ప్రకృతి కూడా కోపాన్ని మనకు అనుకూలంగా ఉండి మనం కూడా కోపం కొంచెం తగ్గించుకుని ఉండడానికి ప్రయత్నించాలని ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ప్రకృతి కూడా మనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా కొంచెం కోపాన్ని ఆధీనంలో ఉంచుకోవాలని దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాను. సో ప్రార్థించుకుని సో నెక్స్ట్ అయితే నేను ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఉగాదికి కావాల్సినవి అయితే మెయిన్ షడ్రుచులు 6 కదా, అంటే తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు. సో ఇలా షడ్రుచులు 6. నాకైతే ఉగాది పచ్చడి ఈ 6 చేయడం అయితేనే ఇష్టం. మిగిలిన వాళ్ళు చాలా ఫ్రూట్స్ వేసుకుంటారు, ఇంకా పుట్నాల పప్పు వేసుకుంటారు, చాలా వేసుకుంటారు కదా. నాకైతే షడ్రుచులు అంటే ఈ 6 చేస్తేనే నాకు ఉగాది పచ్చడి అనేది ఇష్టం. సో ఇదైతే నా థర్డ్ ఉగాది పచ్చడి. సో నేను 2 ఉగాదులకి సంబంధించిన వ్లాగ్స్ అయితే షార్ట్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే చింతపండు రసం వేసుకుని నెక్స్ట్ సాల్ట్, బేసిక్ చాలా సింపుల్. సో ఉగాది పచ్చడి ఫస్ట్ నాకు తెలియదు, నెక్స్ట్ మా వారైతే నేర్పారు. సో ఫస్ట్ అయితే చింతపండు రసం వేసుకుని తర్వాత ఉప్పు నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్, నెక్స్ట్ వగరు అంటే మనకి చేదు అంటే వగరేమో మామిడిపళ్ళు ముక్కలు, చేదేమో ఇలాగా వేప పువ్వు. సో నెక్స్ట్ అయితే తీపి బెల్లం ఇలా వేసాను. సో నాకు కారం వేయనండి. సో నేనైతే పెప్పర్ పౌడర్ వేస్తాను, అంటే మిరియాల పౌడరే వేస్తాను. సో ఇక్కడైతే అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాను మనకి టేస్ట్కి సరిపడా. సో నామమాత్రానికి అంటే ఉగాది పచ్చడి మనం తినాలి కాబట్టి ఆ రోజు షడ్రుచులు అన్ని రుచులు కలిపి మనం ఇలా మిక్స్ చేసుకుని వాటిని అయితే టేస్ట్ చేయాలి. సో ఫస్ట్ నేనైతే ఒకటి నమ్ముతాను, ఫస్ట్ ఏ టేస్ట్ అయితే వస్తుందో అదైతే ఇయర్ మొత్తం ఉంటుందని చాలామంది నమ్ముతారు కదా. సో నేను కూడా
కూడా నమ్ముతాను చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఏ టేస్ట్ వచ్చిందని. సో ఇక ఉగాది పచ్చడి చేసినప్పుడు నాకైతే ఒకటి గుర్తొచ్చింది. మా కాలేజ్ టైంలో కూడా మేము మా క్లాస్మేట్స్ అందరం ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క ఐటెం తీసుకెళ్లే వాళ్ళం. తీసుకెళ్ళి ఉగాది పచ్చడి అనేది చేసుకుని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. సో మా డిగ్రీ కాలేజ్లో మాకు ఉగాది రోజు రోజు కాలేజ్ ఉండేది. సో అప్పుడైతే ఉగాది పచ్చడి అలా చేసుకుని అందరం టేస్ట్ చేసేవాళ్ళము. సో ఉగాది పచ్చడి అయితే తయారైపోయింది. సో ఎంత బేసిక్గా చాలా సింపుల్గా ఉగాది పచ్చడి చేసుకోవచ్చు, చాలా మందికి తెలియదు. సో నెక్స్ట్ అయితే ఉగాది పచ్చడిని దేవుడి దగ్గర పెట్టుకుని నేనైతే దండం పెట్టుకుని నెక్స్ట్ ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేశాను. ఫస్ట్ ఈ ఉగాది లాగైతే నేను కొంచెం లేట్గానే పోస్ట్ చేశానండి. సో ఎందుకంటే నాకైతే కుదరలేదు టైము. సో అందుకని నెక్స్ట్ మా రియాన్స్ బాబు మళ్ళీ వచ్చాడు. సో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. సో ఉగాది పచ్చడి కూడా దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుని దాన్ని అయితే ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను. రియాన్స్ బాబుకి నెక్స్ట్ పెట్టాను. సో నాకైతే ఫస్ట్ తీపి, పులుపు, కారం, ఉప్పు అన్నీ తగిలాయి. సో ఫస్ట్ మనకి చేదు తగులుతుంది, వగరు తగలదు. ఎందుకంటే మామిడి ముక్క కరిస్తేనే కదా తగులుతుంది. సో అలాగా నాకైతే ఫస్ట్ ఫేస్లో తీపి, పులుపు అన్నీ తగిలాయి. సో నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే తెలుస్తుంది. సో అన్నీ సమానంగా ఈక్వల్గా అయితే చేశాను. ఉగాది పచ్చడి చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ అయితే రేయాన్స్ బాబుతో టేస్ట్ చేయించాను. వాడైతే ఫస్ట్ హ్యాండ్లో వేయమన్నాడు. సో వాడికి తాగడానికి రాదని నేనే స్పూన్తో పెట్టాను. సో ఇక్కడైతే రేయాన్స్ బాబు ఎక్స్ప్రెషన్ చూడండి. సో వాడికి కూడా తీపి, పులుపు, ఉప్పు అన్ని కారం వచ్చి ఉంటాయి. సో అన్నీ తగులుతాయి కదా, జ్యూస్లో అన్నీ ఉంటాయి కదా. సో మామిడి ముక్క అయితే పెట్టలేదు వాడికి వగరు. సో ఇలా అయితే మా ఉగాది సెలబ్రేషన్ అయితే జరిగింది. నాకు నెక్స్ట్ అయితే మా వారితో కూడా టేస్ట్ చేయించాను. సో మా వారు కూడా టేస్ట్ చేశారు. సో ఇదైతే మా హౌస్, దేవుడి రూము. సో నెక్స్ట్ అక్కడ నుంచి తిరుపతి వెళ్ళాము స్వామివారి దర్శనానికి. నెక్స్ట్ దుర్గమ్మ తల్లి, మా ఊరు పక్కన వెంకట్రాపురంలో దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. సో ఆ అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు. సో ఆ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా రేయాన్స్ బాబు అన్నప్రసన్న జరిగింది. సో ఇక్కడైతే మా తాతయ్య గారు వచ్చారంటే మా వారి తాతయ్య గారు. సో తాతయ్య గారు కూడా ఉగాది పచ్చడి పెట్టాను. సో నెక్స్ట్ పెద్దవారు కదా, సో రేయాన్స్ బాబు కూడా ఉగాది పచ్చడి పెట్టారు. మా వారు కూడా ఉగాది పచ్చడి టేస్ట్ చేశారు. సో ఆయన అయితే ఫస్ట్ స్మైల్ చేశారంటే తీపి వచ్చి ఉంటుంది. సో నాతో అన్నారు తీపి, పులుపు అని వచ్చాయని, మిక్స్ అంటే ఒకసారి వచ్చాయని. సో నెక్స్ట్ అయితే ఇలా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా ఘనంగా చేసుకున్నాను పూజ అయితే ఆ రోజు. చాలా హ్యాపీగా, ఫ్రీగా అనిపించింది. సో నెక్స్ట్ అక్కడ నుంచి దుర్గమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. సో ఇలాగైతే మన ఉగాది పేర్లు ఎలా వచ్చాయో అని ఇలాగైతే తెలిసింది కదా. అంటే నమః శివాయ, జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, గోవిందా 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 గోవిందా, ఓం నమః శివాయ. మా రేయాన్స్ బాబు అయితే ఆ రోజు స్పెషల్గా పూజ చేశాడండి. చాలా హ్యాపీగా అనిపించింది దేవుడికి. సో ఇదైతే మన తెలుగువారి ఉగాది కొత్త సంవత్సరం కదా, న్యూ ఇయర్ అందరికీ అలానో. సో మన తెలుగువారికి ఉగాది పండుగ అలాగా. సో అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.